సర్వ సౌఖ్యంబులు చేకూర్చు ధనమన్నా ఎంతవరకది నీ చెంతనుండు. If you think that money will give you all the comforts and convenience, how long will you be in possession of money? ఘనమైన మర్యాద చేకూర్చు ధనమన్నా ఎంతవరకది నీకబ్బియుండు. If you think the possession of money gives you all the esteem and respect, how long do they last? ఆనందమది ఏదో అందించు ధనమన్నా ఎంతవరకది నీ సొంతమగును. If you think that you'll be happy and joyful with the money, how long does it last? How can you own them? How long? కష్టమును పోగొట్టి శాంతినిచ్చు ధనమన్నా ఎన్ని కష్టంబులు నీకు తీర్చినది ధనము. If you think that all our problems are solved with our money so that we can live in peace, how long, how many of the problems are solved? శాశ్వతంబైన సుఖమును కోరకుండా ధనమంచు జీవితం దారబోసి ఏమి సాధించినారు మీ జగతి యందు. Without pursuing to earn that permanent bliss and joy, we only struggle for this money. How long, to what extent are we happy? What is that we achieved and accomplished in life? ఎంతవరకుందువు నీవు మరియు జగత్తెంత వరకు. To what extent, how long this life in the world sustain last? నేనెవరు నా కర్తవ్యమేమి ఎంచు ప్రశ్న వేసుకోనరుడా. సత్యంబు గోచరించు ప్రశ్న వేసుకోనరుడా. నేనెవరంచు నా కర్తవ్యమేమి ఎంచు ప్రశ్న వేసుకోనరుడా. O man, ask yourself this question: who am I? What is my responsibility? Then you will come to know the truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాటి మానవుడు ఈ జగత్తు లోపల విశ్రాంతి భవనాలు ఎన్నో నిర్మిస్తున్నారు. Today, man is building so many rest houses and guest houses for rest. కానీ శాంతి భవనాలు ఎక్కడ కనిపించటం లేదు. But there's no peace in anywhere. ఈ శాంతి లేని విశ్రాంతి ఏమి ప్రయోజనము? What for these guest houses without the peace there? కనుక శాంతి భవనం మనలోనే ఉంటుండాలి. The mansion of peace is within. కాన మనము అడిగినంత మాత్రం లభ్యమయ్యేటువంటిది కాదు. It's not possible to get by merely asking for it. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకొలది అది అడుగున పడునని, అడుగకున్న పని వడిగానగులని. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. Oh mind, don't ask for it. If you ask and more, it will be neglected. అడుగని సబరిని ఆదరించడే, అడుగక తనకై మడుయు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస. Without asking is not Shabari. The recipient, అనేక మంది భక్తులు సాధన without చేస్తున్నారు. asking, Jatayu also had the కానీ fortune of. ఈ సాధన యొక్క ఫలితం ఏమిటి? What is the result of all this? ఓ భగవంతుడా, నాకు ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే. పండితులు కూడా చెప్పారు పొద్దున. అంతా క్షమే 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 క్షమే. This morning Pandits, భక్తులు క్షమే 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 అంత క్షమే క్షమే ఇవ్వు 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 అని అనుకుంటున్నారు. this morning Pandits in their mantras use this Chame, Chame, I want this, I want this, I want this. అంత కోరికలే. They are full of desires. ఈ అడిగేటువంటి వాడు ఎవడు? Who is the one who is asking for this? అడగని వాడు ఎవరు Who is the one who doesn't అని ask? విచారణ చేస్తే If you inquire, అడిగేటువంటి వాడు కూలివాడు. the one who asks is a labor.
అడగని వాడు సొంతం వాడు. The one who doesn't ask is the owner. ఇంటిలో ఇల్లాలు వంట వండుతుంది, అనేక రకమైనటువంటి పనులు చేస్తుంది. కానీ ఏమండి నేను ఇంత పని చేశాను నాకు కూలిస్తారని అడుగుతుందా? ఆమె ఇంటి యజమానురాలు. The housewife cooks and attends to household work, but she doesn't ask for any payment. అదే బయట పాత్రలు తోమేటువంటి పని మనిషి ఉంటుంటారు. నెల వచ్చేసరికి అమ్మ జీతం ఇవ్వండి అని అడుగుతుంది. Whereas the servant maid who washes all the utensils will ask for the payment. అడిగేటువంటి వాడు పనివాడు. So it's only worker who asks for. అడగకుండా పని చేసేటువంటి వాడు సొంతం వాడు. Without asking, the one who does is the owner. కనుక నీవు సొంతం వాడు కావాలి కానీ పనివాడు కాకూడదు. So you should be the owner, but not సొంతం వాడికే ఇంటిలో ఉండినటువంటి విలువైనటువంటివన్నీ కూడా అతనికే తెలుస్తాయి. It's only the owner who knows the valuables at home. విలువైన నగరంతా కూడా పెట్టెలో పెట్టినటువంటి యజమానులకు తెలుస్తుంది కానీ పని మనిషికి తెలిసేలేదు. All the valuables kept in the iron safe are known to the owner only. పని మనిషికి బయట పారేసినటువంటి పాత పొట్టు, పాత చిక్కు, పాత పండు ఇవన్నీ పరకలంతా కనిపిస్తుంటాయి. Servant maid will be finding the rotten stuff outside. కనుక మనము లోపల హృదయంలో ఉండినటువంటివి విలువైనటువంటివి అవి యజమానునికి మాత్రమే అర్థమవుతాయి, తెలుస్తాయి. Therefore, the highly valuables present in one's own heart are known to the owner అది only. శాంతి విలువైనటువంటిది, The peace is highly. ప్రేమ విలువైనటువంటిది, Love is valuable. ధర్మము విలువైనటువంటిది, Righteousness is సత్యము Truth విలువైనటువంటిది, is valuable. అహింస విలువైనటువంటిది. Non-violence. ఇవన్నీ కూడా విలువైనటువంటివంత మన లోపల పెట్టుకున్నాం. All these valuables are present within. అది ఆ యజమానుడికే తెలియాలి. Only the owner. ఎవరు దీనికి యజమానుడు? Who is the owner? దైవమే దీనికి యజమానుడు. God is the owner of all these valuables. లోపలనే ఉన్నాడు యజమానుడు. Owner is within. ఆ లోపల ఉండటం చేతనే ఈ దేహం అనే రథం కదిలిపోతుండాలి. Because God is within, this chariot of the body is able to move. కానీ డ్రైవర్ బయట కూర్చొని కారు కదలమంటే కదులుతుంది. But if the driver is present outside the car will never able to move. లోపల కారు లోపల కూర్చున్నంత మాత్రం తాను కారు అవుతాడా? By merely sitting in the car, he cannot be the car either. కాదు కాదు. No. కనుక హృదయం అనేటువంటి పీఠం పైన కూర్చొని ఈ దేహం అనే రథాన్ని నడుపుతూ ఉంటున్నాడు. Therefore, God resides in the altar of our heart and drives this chariot to the body. కనుక భగవంతుడు మన లోపలనే ఉన్నాడు కానీ బయట లేడు. So God is within, not outside. భగవంతుని ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. We don't need to search for God anywhere. అనిల్ కుమారు స్ఫటికలింగం లోపల స్వామిని చూచాను అన్నాడు. Anil Kumar said that he has seen Swami in Spatikalinga. ఎదుటనున్న స్వామిని ఎరుగంగా లేకుండా స్ఫటికలింగమందు ఇది పెద్ద అజ్ఞానము. It is the biggest ఇదే ignorance. భ్రమలు. This is the illusion. ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. తన ఎందున్నటువంటిది రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ప్రతిబింబిస్తూ ఉంటుంటారు. Everything is the reflection of the inner being, reaction, ఈ reflection. జగత్తునందు చెడ్డది అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. There is nothing bad in this world, anywhere. అంతా మంచిది. Everything is good. ఎందుకోసం? What for? సర్వము భగవత్ సృష్టియే. But everything is God's creation. భగవంతుడు చెడ్డది ఎందుకు సృష్టిస్తాడు? Why should God create ఈ bad? దృష్టిలో ఉన్నటువంటిదే కానీ సృష్టిలో దోషం లేదు. Mistake lies in your outlook, not with the creation. భగవంతుని సృష్టి అంతా ఇప్పుడు పవిత్రమైనటువంటిది, God's creation నిత్యమైనటువంటిది, is special, సత్యమైనటువంటిది, Without truth. నిర్మలమైనటువంటిది, Pure. నిస్వార్థమైనటువంటిది. Selfless. అందుకోసమనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. It is for that reason it is said the whole creation is pure, unsullied and clean, non-polluted, the eternal, ఈ మంచి immortal. చెడ్డను నిర్ణయించేటువంటిదంతా కూడాను మన మనసే. It's only the mind that creates and brings the distinction between good and bad. అన్నింటికీ కూడాను కేవలం కంట్రోలర్ మన హృదయంలో ఉంటున్నాడు. The controller of everything is present in our heart. కనుక ఈ భావాన్ని మనం పెట్టుకోవాలి. We should have this feeling. దీనిని గట్టిగా విశ్వసించాలి. We should have strong faith in this. ఎవరిని ఏ బాధ పెట్టినప్పటికీ తనం తాను బాధించుకున్నటువంటిగా రీతిగా చూసుకోవాలి. If you harm anybody, it amounts to harming your own self. ఎందుకనగా అన్ని దేహములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. Because God is present in all. అట్టి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? How to see such God present in everyone? మన యందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు
సర్వము ప్రేమమయంగా కనిపిస్తుంది. When we develop that spirit of love within, you will find love outside all over. మన కంటికి బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్తంతా బ్లూగా నీలంగా కనిపిస్తుంది. If you wear blue colored glasses, the whole thing కానీ looks జగత్తంతా బ్లూ blue. కలర్ లో ఉందా? లేదే. The whole world is not blue in color either. మనం వేసుకున్న గ్లాసులు ఆ కలర్ కనిపిస్తుండాలి. The glasses that you have put on are blue. కనుకనే హృదయం ప్రేమమయంగా మార్చుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారిపోతుంది. When the heart is full of love, you will find the whole world full of Brahman, the divine. కనుక జగత్తంతయును బ్రహ్మమయంగా చూడాలంటే మొట్టమొదట మనలో హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. In order to experience the divinity outside the world, ప్రేమ లేనటువంటి వానికి జగత్తు ఏదో అన్ని రకముల రూపులుగా నామములు కనిపిస్తుంటాయి. is able to be experienced if there is love within. That you will be able to experience. భిన్నత్వం అనేటువంటిది సత్యము కాదు. This kind of diversity is true. ఏకత్వమే సత్యము. It's only unity that is true. అది ఏ శంకర్లు బోధించినటువంటి అద్వైతము. That is the principle of non-dualism taught by Shankara. నాది ఈ దేహము అని అనుకో తప్పులేదు. Nothing wrong if you think that body belongs to you. దేహమే నేను మాత్రం స్మరించకూడదు. But never think that you are the body. ఇది ఏమిటి? What నా is బట్ట. This is my cloth. దాన్ని దూరం పెట్టా. You kept it at a distance. నా టవల్ అనుకున్నప్పుడు టవల్ నాకంటే దూరంగా ఉంటుండాలి. When I say this is my towel, it's different from me. నా టమ్లర్ అనుకుంటే టమ్లర్ నాకంటే దూరంగా ఉంటుండాలి. Say this is my tumbler, it's అదే different from రీతి you. నా దేహం అంటే నాకంటే దూరంగా ఉంటుండాలి ఈ దేహము. Similarly, if you say this is my body, you are different from your body. నేను దేహం కాదు. I am not the body. కారులో కూర్చొని డ్రైవ్ చేస్తుందంత మాత్రమున కారు తాను కాదు. By sitting in the car and driving it, that doesn't make that you are the car. అదే విధంగానే ఈనాటి మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రాచీన కాలం నుండి కూడాను అనేక మంది పండితులు కూడాను ఈ పెడమార్గం పట్టించి 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 ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతూ వచ్చింది. Since ancient times, we are proceeding, treading along the wrong path because of the scholars, experts. పూజలు చేయవచ్చు, Yes, we can వ్రతములు worship. చేయవచ్చు, Yes, we can కానీ undergo ఇవన్నీ కూడాను rituals. తాత్కాలిక మనశ్శాంతి కోసమనే. They only confer temporary peace. ఇవి ఏనాటికి కూడాను మనం గమ్యాన్ని చేర్చలేవు. But they'll never take you to go. గమ్యాన్ని చేర్చేటువంటి మన దృష్టిని మార్చినప్పుడే గమ్యం చేరుతాం. When you change your outlook, you'll reach the goal. ఆ దృష్టిని ఎక్కడ మార్చాలి? Where to change? అంతర్ముఖంగా మార్చుకోవాలి. We have to turn inward. అప్పుడే దీనికి తగినటువంటి యొక్క గమ్యం మనకు లభ్యమవుతుంది. Then only you'll be able to reach the destination. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ భక్తి ప్రపత్తులు అనేటువంటివి చాలా ఉత్తమమైనటువంటి మార్గములు. This devotion and surrender are noble paths. దీని ఎందుకును ప్రాకృతమైన భావం ఉండినంత వరకును మనం కొన్ని సేవలు చేస్తూ రావాలి. From the worldly point of view, we have to render service. కనుక లోకములో సర్వాజన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి. Therefore, that everybody in this world should be happy. క్షేమంగా ఉంటుండాలి. All should progress and they should be అందరూ happy. ప్రేమమయంగా ఉంటుండాలి. All should be full of love. నాస్తికులు ఆస్తికులు, యాస్తికులు ఆస్తిక నాస్తికులు అనేటువంటి భేదములే లేదు. There are no differences such between theist and atheist, theistic atheist and atheistic theist. ఆస్తికుడు అనేటువంటి వాడు పూజ చేస్తున్నాడని నాస్తికుడని పూజ చేయలేదనుకోవటం, ఈ పూజల వల్ల ఆస్తికత్వాన్ని నిర్ణయించడానికి వీలు కాదు. Because a theist offers worship and atheist does not. ఎక్కడ Because they పవిత్రమైనటువంటి distinction. గుణం ఉంటుందో అక్కడంతా ఆస్తికత్వమే. Wherever you find good qualities, there is theism. Every good work is God work. Every good work is God work. కనుక మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. Therefore, we should undertake good activity. పరులను బాధించినటువంటి పనులు మనం చేయడానికి పూనుకోవాలి. We should do in such a way that we would not ఎవరిని harm మనసుని anybody. నొప్పించేటువంటి పలుకులు మనం ఉపయోగించరాదు. We should never use harsh words as to hurt anybody. కనుకనే మీరు పొద్దున కూడా శాస్త్రులు చెప్పారు, This morning, the సహనా scholars- భవతు సహనా గుణక్తు సహ వీర్యం కరవామి. సహనా భవతు ఏమిటి దీని అర్థము? What's the meaning of the chanting? this morning? వేదములంతా బోధించింది అని అనుకుంటున్నారు. We think that Veda spoke of diversity. వేదములు ఏమాత్రము బోధించలేదు. No differences were ever taught. వేదమంతా కూడా ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. Veda speaks of unity. ఈ సహనాభవతి అనేటువంటి దానికి అంతరార్థం ఏమిటి? What is the inner significance of Sahana? కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, Let's move together. Let's grow together. కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసి మెలిసి మెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం. Let's move together. Let's grow together. Let us improve our intelligence by కలిసి moving మెలిసి together. కలతలేక చెలిమితో జీవించుదాం, Without any conflict and fight, let us grow together in కలిసి friendship. మెలిసి కలతలేక జలముతో జీవించుదాం. Without any శాంతి differences. శాంతి శాంతి శాంతి, ఇదే శాంతి అని చెప్పింది వేదం. Let us live together
close without any differences, in unity. This is the teaching of Veda. కనుక ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించింది వేదం. What a sacred teaching it ఎంత is. దివ్యమైన భవ్యమైనటువంటి ఆనందాన్ని అందించింది ఈ వేదం. What a sort of divine and unique novel. కానీ మానవుడు సంకుచితమైనటువంటి హృదయంతో దీనిని వేదంగా భావించుకోవటం చేతనే తన యొక్క వేదం కూడా స్వరూపిస్తూ ఉంటుంది. Because of narrow-mindedness, we find plurality and multiplicity outside. మనము ఎట్టి తిండి తింటామో అట్టి త్రేపే వస్తుంది. As is the food, so is the belch. మామిడి పండు తింటే దోసకాయ త్రేపు వస్తుందా? రాదే. If you eat the mango fruit, you will not have the belch of the కాబట్టి cucumber. నీ భేదమైనటువంటి యొక్క దీన్ని భుజిస్తున్నావు, నీకు భేదమే త్రేపులు వస్తున్నాయి. You are just partaking differences, therefore you have అయితే diversified ఆయా attitude. దేశకాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని రూపనామములు కూడా మారుతూ ఉంటాయి. Basing on the period of time and the circumstances, names and forms vary. ఆంధ్రులందరికీ తెలుసును, Andhras know this. బెజవాడ రసాలు అని ఉంటాయి మామిడి పండ్లు. You know special type of mango fruits which ఇవి are. చాలా మధురమైన రసాన్ని అందిస్తుంటాయి. The Bezawada mango fruits are very sweet. దీంతో ఏమాత్రమూ పులుపు అనేటువంటిది ఉండదు. Nothing is astringent over అయితే there. దాని జాతి రసాలే. But it's the first class quality. కానీ పండు కాక మునుపు దాంట్లో కూడా పులుపు ఉంటుంది. Before it is ripe, yet then also it would be astringent. అది తిరిగి కాయగా ఉన్నప్పుడు కూడా ఒగరుగా వస్తుంటుంది. And when it is unripe and the tender one, it would be bitter. అన్ని ఒకే కాయలోనే ఉంటున్నాయి. Therefore, all the three stages are present with the same అయితే fruit. ఈ మాధుర్యం ఎప్పుడు వస్తుంది? పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మాధుర్యం వస్తుంది. The mango fruit is really sweet when it is fully దాని ripe. స్వరూపాన్ని అప్పుడు చూపుతుంది. You will know its true form then. కనుక మానవత్వం లోపల దివ్యమైనటువంటి ఆనందము, భవ్యమైనటువంటి శాంతి మనకు లభ్యం కావాలంటే అది పరిపక్వ స్థితికి రావాలి. Therefore, in order to enjoy that divinity, that peace, we should ripen in our spiritual pursuit. కనుక మన హృదయాన్ని ఈనాటి నుంచి పరిపక్వ స్థితికి తెప్పించుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, in order to have our hearts చెట్టులో ripen కాయ enough, పుట్టింది కదా we should తక్షణమే work. కోసి తినడానికి ప్రయత్నం చేయకూడదు. The moment you find a fruit over there on a tree, you cannot pluck it out. అది కొంతకాలం చెట్టునందే ఉంచి You have to allow it there. ఫలమయ్యేంత వరకు దాన్ని కాపాడుకుంటూ రావాలి. And you have to safeguard it అది మన until it's ripe. కర్తవ్యం. That's our responsibility.